ప్రతి ఆదివారము 2 సంఘాలకు నేను సీనియర్ పాస్టర్గా ఉంటూ ఆరాధనలు నడిపించి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. మా మొదటి ఆరాధన హైదరాబాద్ విజయనగర్ కాలనీలో న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్లో ఉదయము 8 గంటలకు ఆరాధన. మా రెండవ ఆరాధన హైదరాబాద్ అత్తాపూర్లో ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్లో ఉదయము 10:30 గంటలకు. చక్కని సంఘాలు, వాక్యానుసారమైన ఆరాధన, అంతేకాకుండా స్పష్టమైన దేవుని వాక్యం. ఇక్కడ ఒక తేడా మీరు గమనించాలి ప్రియులను. ఏ వాక్యం వినాలి? యేసుప్రభు ఏమన్నారు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు. మరేంటి ఆ దేవుని నోటి నుండి వచ్చిన ఆ దేవుని మాట? ఆఫ్ కోర్స్ పాత నిబంధన అంత. కానీ యేసు క్రీస్తు ద్వారా దేవుని తుది మాట 4 సువార్తలు. ఆ మాటల్లో జీవమున్నది, ఆ మాటల్లో ఆశీర్వాదాలు ఉన్నాయి. మీరు వింటూనే ఉన్నారు. నేను యేసుక్రీస్తునే బోధిస్తాను, ఆయన బోధలే బోధిస్తాను. ఎందుకు? మనకు కావాల్సినవి అవే కనుక. ఏ సందేశములో అన్న యేసుక్రీస్తు అన్న మాట లేకపోతే వినే అవసరం లేదు. ఈ 2 సంఘాల్లో యేసుక్రీస్తుని గురించి బోధిస్తున్నాను, అద్భుతముగా అనుసరిస్తున్నారు, దీవెనలు పొందుతున్నారు వాక్యానుసారముగా. అంతేకాకుండా శక్తివంతమైన స్తుతి ఆరాధన, ప్రత్యేక ప్రార్థనలు ప్రభువు వల్ల ఉంటాయి ప్రియులరా. ఆరాధన అయిన తర్వాత ఎవరైతే ప్రార్థనలు కోరుతున్నారో వారి కొరకు ప్రత్యేకంగా నేను స్వయంగా ప్రార్థన చేస్తున్నాను. గనుక ప్రియులరా, మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, ఈ ఆరాధనలో పాల్గొనండి, యేసు ప్రభు మాటలు వినండి, ప్రత్యేక ప్రార్థనలు చేయించుకొని అద్భుతంగా ఆశీర్వదింపబడండి. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. 17వ న్యూ లైఫ్ పాస్టర్స్ కాన్ఫరెన్స్, మాసలామణి కాన్ఫరెన్స్ సెంటర్, తేజస్వి నగర్, అత్తాపూర్, హైదరాబాద్. ఏప్రిల్ 23 నుండి 26, 2024. అంశం: రక్షింపబడిన వారిలో పరిశుద్ధాత్మ పరిచర్యలు. ప్రబోధకులు రెవరెండ్ డాక్టర్ ఏబి జోసెఫ్ కిషోర్ గారు మరియు ఇతర దైవ సేవకులు. వెంటనే రిజిస్టర్ చేయుటకు ఈ నంబర్ సంప్రదించండి: 9848866454. రిజిస్టర్ చేసిన వారికి మాత్రమే అనుమతి ఇవ్వబడును. ప్రాముఖ్యమైన ప్రకటన: నా కుమారుడు డాక్టర్ ఏబి సుహాస్ మాసిలామణి ప్రపంచములోనే పేరుగాంచిన రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్. మన దేశములోను అమెరికాలోను అత్యున్నతమైన ఆర్థోపెడిక్ విద్యను అభ్యసించి ప్రస్తుతం హైదరాబాదులో ఆర్థోపెడిక్ చికిత్సను అందిస్తున్నారు. మీకు కానీ మీకు తెలిసిన వారికి కానీ నీ రీప్లేస్మెంట్ సర్జరీ లేక ఇతర ఆర్థోపెడిక్ చికిత్స అవసరమైతే వెంటనే ఈ నంబరులు సంప్రదించండి: 9100760257, 7989390074. సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులరా. ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు ఇదే శుభవార్త టీవీ ఛానల్లో సమృద్ధి వాక్యం కార్యక్రమాలు వినండి. ఇది బైబిల్ పఠన. ఒక్కొక్క వచనములో ఉన్న లోతైన సత్యాలు బయటికి లాగి అనుదిన క్రైస్తవ జీవితానికి అన్వయించి బోధిస్తూ ఉన్నాను. చాలా శ్రేష్టమైన, సరళమైన, స్వచ్ఛమైన దేవుని వాక్యం. మరి కార్యక్రమాల్లో మనం కొన్ని పనులు చేస్తున్నాం ప్రియులరా. ఒకటేంటంటే, మీకు బైబిల్కు సంబంధించిన ప్రశ్నలు ఏమన్నా ఉంటే ఇక్కడ వస్తున్న వాట్సాప్కు ఆ ప్రశ్నలు మీరు రాయండి. మీకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన అవసరత ఉంటే ఇక్కడ మీరు తెలియచేయండి. అప్పుడు ఈ కార్యక్రమాల్లో మీ పేరు చదివి మరి దేని కొరకు మీరు ప్రార్థన కోరారో నేను స్వయంగా ఆ ప్రార్థనలు చేస్తాను.
ప్రస్తుతంలో మనము 2వ తిమోతి 3వ అధ్యాయాన్ని మొదటి 2-3 వచనాలు ధ్యానిస్తూ ఉన్నాము. ఆ వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి వినండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఈ అంత్య దినాలు ఏంటి ప్రియులరా? ఆ అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చును. ఈ రెండు మనం చూద్దాం. ముందుగా ఈ అంత్య దినాలు ఏంటో మనం చూద్దాం. పౌలు ఇది రాసినప్పుడు తక్కిన ఆ సంఘాలన్నీ కూడా, అక్కడ ఉన్న విశ్వాసులందరూ కూడా యేసు ప్రభు రహస్య రాకడ కొరకు కనిపెడుతూ ఉన్నారు. అంత్య దినాల్లో యేసు ప్రభు రహస్య రాకడ ఆగును. సో ఏ టైములోనన్నా యేసు ప్రభు మధ్యాకాశములో ప్రత్యక్షమై రక్షణ పొందిన వారిని మధ్యాకాశానికి ఎత్తుకునే టైం అవుతున్నప్పుడు అపాయకరమైన సమయములు వచ్చును. మరి ప్రస్తుతములో ఈ అపాయకరమైన సమయములు మన సంఘాల్లో మనం చూస్తున్నాం. అంటే అర్థమేంటనమాట, యేసు ప్రభు రహస్య రాకడ ఏ క్షణానైనా సంభవించవచ్చు. ఈ రహస్య రాకడను గురించి ఎక్కడుందండి? పౌలు 2 స్థలాల్లో రాశాడు. ఒకటి 1 కొరింథీ 4వ అధ్యాయం 16 నుండి చివరి వచనాలు చూడండి. అక్కడ అది రహస్య రాకడ. అంతేకాకుండా 1 కొరింథీ 15 కూడా, అది కూడా రహస్య రాకడకు సంబంధించింది. అయితే ప్రియులరా, ఈనాడు రహస్య రాకడకు 2వ రాకడకు తేడా అనేక మంది గమనించలేకపోతున్నారు. చివరికి ప్రసంగాల్లో కూడా ఎవరన్నా రాకడ గురించి బోధిస్తే 2వ రాకడ అని బోధిస్తారు. ఒక రంగ చెప్పాలంటే 2వ రాకడకు మనకు సంబంధం లేదు. మనకు సంబంధం ఎందులో ఉందండి? రహస్య రాకడకు ఉన్నది. చెప్తాను వినండి. ఏమవుతుందట, ఏ టైంలోనన్నా, ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నప్పుడు కూడా యేసు ప్రభు అకస్మాత్తుగా మధ్యాకాశములో ప్రత్యక్షము అవ్వవచ్చు బూరధ్వనితో. అప్పుడు ఇదివరకే రక్షణ పొంది మరణించిన వారు పునరుద్ధాన శరీరాలతో లేపబడతారు. మనము ఉన్నది ఉన్నట్టుగా పునరుద్ధాన శరీరాలు పొందుతాము. ప్రభువు చెంతకు కొనిపోబడదుము అంటారు. ర్యాప్చర్, కొనిపోబడదుము, ఎక్కుతాం అన్నమాట పైకి. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసా ప్రియులరా? ఇది ప్రపంచమంతటా దాదాపు అన్ని సంఘాలు, అందరూ పాస్టర్లు, అందరూ థియోలోజియన్స్, బైబిల్ సంబంధించిన పండితులు విశ్వసించేది. దీన్ని ప్రీ ట్రిప్ ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్ అంటారు. అంటే రహస్య రాకడ సడన్గా అవుతుంది, సంఘం ఎత్తబడుతుంది. ఆ తర్వాత ఈ భూమి మీద 7 ఏళ్ల శ్రమల కాలం వచ్చును. ఆ 7 ఏళ్ల శ్రమల కాలములో రక్షణ పొందిన మనము ఉండము. ఎందుకు? చాలా భయంకరమైన టైం అన్నమాట. దాదాపు ఈ భూమి మీదే నరకము విరుచుకుపడుట. ప్రకటన గ్రంథం 16 నుండి చదవండి. 7 ఏళ్ల శ్రమల కాలములో దేవుని ఉగ్రత రక్షణ లేని వారి మీదకి వచ్చుట. మరి ఆ టైంలోనే క్రీస్తు విరోధి ప్రత్యక్షమవుతాడు. అంతేకాకుండా ఆ 7 ఏళ్ల శ్రమల కాలము ముగింపులో మహా హర్మగద్దోను యుద్ధం అవుతుందండి. బహుశా అదే 3వ ప్రపంచ యుద్ధము కావచ్చు. అన్ని రాజ్యాలు కూడా ఇశ్రాయేలును చుట్టుముడతాయి అన్నమాట. ముఖ్యంగా గోగు మాగోగు. ఉత్తరము నుండి మహాసైన్యము వచ్చును, వచ్చి ఇజ్రాయేలు మీద మహాయుద్ధం చేస్తాయి. తక్కిన దేశాలన్నీ కలుస్తాయి. ఆ టైంలో వినండి, యేసు ప్రభు 2వ రాకడ సంభవించును. ఇది ఎక్కడుందండి? ప్రకటన 19:20 మీరు చదవండి. ఇప్పుడు ఎవరు కూడా యేసు ప్రభు 2వ రాకడకు సిద్ధపడండి, 2వ రాకడకి, నో వే. అది మనకు సంబంధించింది కానే కాదు. దానికి ముందే రహస్య రాకడలో మనం ఎత్తబడతాం.
ఆ తర్వాత హర్మగద్ యుద్ధం అయిపోయిన తర్వాత సైతాను 1000 ఏళ్లకు బంధింపబడతాడు. యేసు ప్రభు ఈ భూలోకములోనే 1000 ఏళ్ల తన పరిపాలన మనందరితో పాటు చేస్తారు. దిస్ ఈజ్ ద మిలేనియల్ రూల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు. ఇది కూడా ప్రకటన 19, 20, 21వ అధ్యాయాల్లో ఉంది, మీరు చదవండి. అదంతా అయిపోయిన తర్వాత మహాధవళ సింహాసనపు తీర్పు అవుద్ది. అదెవరికి? రక్షణ లేని వారికి, మనకు కాదు, సైతానుకు. వారు రక్షణ లేని వారు కనుక సైతాను వారందరూ కూడా నరకములో పడవేయబడుతుంది. ఆ తర్వాత ఏమవుతుందండి? ప్రస్తుతం ఉన్న భూమి ఆకాశము మొత్తం గతించిపోద్ది. తర్వాత ఆ ప్రకటనలో 21లో వాక్యం ఉంటుంది, అంతటా నేను చూడగా నూతన ఆకాశము, నూతన భూమి, నూతన యెరూషలేము పరలోకము నుండి దిగి వచ్చుట నేను చూచి తిని. అది అసలైన పరలోకం అన్నమాట. అది కంప్లీట్లీ ఇంకొక స్థలం. గతంలో నేను చెప్పాను ప్రియులరా, పరలోకం ఎలాగుంటుందండి? ఆదమవ్వలు పాపము చేయకముందు ఏదైనా వనం ఎలాగుండిందో, భూమి ఎలాగుండిందో, అందుకే నూతన ఆకాశము, నూతన భూమి అన్నారు. ఊరికి అన్నారా? పరలోకం ఒక నూతన భూమి. ఏదేను వనములో ఆదాము అవ్వ పాపము చేయకముందు ఎలాంటి 100% అద్భుతమైన జీవం ఉండిందో అందరికీ పరలోకములో అదొక భూమిగానే, పరలోకముగానే, నూతన యెరూషలేముగానే అక్కడ మనం జీవిస్తాం. మరి ఈ విషయాలు మీకు తెలియాలంటే నేను యూట్యూబ్లో అంత్యకాల సంఘటనలు అంటూ సందేశాలు ఇచ్చాను ప్రియులరా. యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, అక్కడ వినండి. ఎందుకంటే మనకు తెలియాలి ఎలాగవుతుంది, ఎప్పుడవుతుంది, ఏమవుతుంది. తెలియకుండా అలా గుడ్డిగా వెళ్ళిపోయాము అనుకో. ఇంకో సంగతి ఏంటంటే, ఈ రహస్య రాకడ కొరకు సిద్ధపాటు అన్నది ఎక్కడుందండి? చాలామంది మత్తయి సువార్త 24వ అధ్యాయం కోట్ చేస్తారు. నో, మత్తయి సువార్త 24వ అధ్యాయము అది 2వ రాకడకు సంబంధించింది, మనకు సంబంధించింది కాదు. మరి రహస్య రాకడకు ఎలా సిద్ధపడాలి అని అంటే, ప్రథమంగా పేతురు రాశాడు, పౌలు రాశాడు, యోహాన్ రాశాడు, తక్కిన క్రొత్త నిబంధనలో ఉన్న పత్రికల్లో అది ఉంది. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. ద సైన్స్ ఆఫ్ ద టైమ్స్. ర్యాప్చర్ సైన్స్ ఏమో మిగతా కొత్త నిబంధనలో ఉన్నాయి. సెకండ్ కమింగ్ సైన్స్ ఏమో మత్తయి 24వ అధ్యాయం. అది ఎవరు ప్రస్తుతంలో బోధించే అవసరమే లేదు. అది ఎవరికండి? 7 ఏళ్ల శ్రమల కాలములో కొంతమంది యూదుల రక్షణ పొందుతారు. అప్పుడు ఏ రకంగా యేసు ప్రభు 2వ రాకడకు ముందు ఎలాంటి సూచనలు ఉన్నాయో మత్తయి 24లో యేసు ప్రభు ఇచ్చారు. అవి వారికి మనకు గానే కాదు, మనకు రహస్య రాకడకు సూచనలన్నీ కూడా పత్రికల్లో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. మీకు నేను తర్వాత చూపిస్తాను. అందులో ఒకటి ఇక్కడ పౌలు ప్రస్తావన చేస్తున్నాడు. ఏంటంటే అది అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. సో ఈ డిఫరెన్స్ మీరు గమనించండి. ఇది నేను చెప్పేది కాదు. ప్రపంచంలో దాదాపు 95% సేవకులు, బైబిల్ పండితులు, పాస్టర్లు, విశ్వాసులు విశ్వసించేది ఇప్పుడు నేను చెప్పింది. రహస్య రాకడ వేరు, 2వ రాకడ వేరు. సో ఇది మీరు మనసులో పెట్టుకోవాలని కోరుతున్నాను. మనకు కావాల్సింది ఏంటండి? రహస్య రాకడ. చాలా ఉన్నాయి, చూపిస్తాను మీకు నేను కావాలంటే. కానీ ఇక్కడ పౌలు చెప్తున్నాడు, ఏమంటున్నాడండి? అపాయకరమైన కాలములు వచ్చును. ఎక్కడి నుంచి వస్తాయండి? మర్చిపోకండి, వినండి. క్రీస్తు సంఘములో నుండే వస్తాయి. రక్షణ పొందిన వారు ఎత్తబడకుండా విడిచిపెట్టబడుటకు సంఘములో నుండే అపాయకరమైన కాలములు వచ్చును. ఎవరి ద్వారా వస్తాయండి? అబద్ధ బోధకుల ద్వారా వచ్చును. ఈ అబద్ధ బోధకులు బయట నుండి కాదండి బాబు, ఈ లోపల నుండి వచ్చారు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని
పౌలు ఎంత చక్కగా వ్రాస్తున్నాడు ఇక్కడ. ఈ అబద్ధ బోధకులకు దాదాపు 19 దుర్గుణాలు ఉంటాయి, దుర్లక్షణాలు ఉంటాయి. వీరు సంఘములో నుండే వస్తారు, వాక్యంలో నుండే బోధించ కనబడతారు, చెప్పిందే రైట్ అనిపిస్తుంది. కానీ వీరు ప్రియులరా సత్యానికి భిన్నంగా బోధించేవారు. ఈ భయంకరమైన దుర్గుణాలన్నీ కూడా సత్యానికి భిన్నంగా ఉన్నాయి. ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తారండి? వినండి. 4 సువార్తల్లో యేసు ప్రభువు చెప్పినవి ఎప్పుడూ చెప్పరు. బైబిల్ నుండే చెప్తారు కానీ ఏదేదో చెప్తారు. రహస్య రాకడకు సిద్ధపడడానికి మనం ఎవరి మాట వినాలండి? చెప్పండి. యేసు ప్రభువు మాటలు వినాలి. అవి 4 సువార్తల్లోనే. రహస్య రాకడలో ఎత్తబడుటకు మనం ఎవరి మాటలు వినాలండి? అపోస్తల కార్యుడి ప్రకటన దాకా ఆదిమ అపోస్తులు ఇచ్చిన హెచ్చరికలు చదవాలి, అవి పాటించాలి. కానీ ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తారండి? యేసు క్రీస్తును బోధించరు. ఆదిమ సంఘములో అపోస్తులు ఎత్తబడే సంఘములో ఉండడానికి ఎలాంటి హెచ్చరికలు ఇచ్చారో అది బోధించరు. వీళ్ళు యేసుక్రీస్తును వ్యతిరేకించువారు. ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా. గట్టిగా అడిగితే మీరు ఎవరిని విశ్వసిస్తున్నారంటే మేము యేసు ప్రభువునే విశ్వసిస్తున్నాను, కానీ యేసు ప్రభువుని బోధించరు. యేసు ప్రభువును బోధించని వారు యేసు ప్రభువును ఎలా విశ్వసిస్తారండి? ఎప్పుడు చూసినా పాత నిబంధన కథలు ఎంతకాలం చెప్పుకుంటూ కూర్చుంటారు చెప్పండి? అది కాదనమో వద్దనమో చాలా ప్రాముఖ్యం. కానీ పరిశుద్ధ బైబిల్లో ఏది ప్రాముఖ్యం అండి? పాత నిబంధన ముఖ్యమా, కొత్త నిబంధన ముఖ్యమా? పాతది పాతదే, కొత్తది కొత్తదే. పాతది ఎందుకు ఇచ్చారు బైబిల్లో? కొత్త దాన్ని సపోర్ట్ చేయడానికి, కొత్త దాన్ని నిర్ధారణ చేయడానికి. పాత నిబంధన ఎందుకు ఇచ్చారండి? యేసుక్రీస్తును తక్కిమ కొత్త నిబంధనను బలపరచడానికి. ఆ పాత నిబంధన అంతా కూడా కొత్త నిబంధనలో ఎలాగ నెరవేరిందో చూపించడానికి. చూపిస్తున్నారా? అక్కడ కథలు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఏమైపోయిందండి? వీళ్ళు యేసుక్రీస్తును ఉల్లంఘిస్తున్నారు. మరి యేసుక్రీస్తును వారి బోధల ద్వారా ఉల్లంఘించే వారు మాత్రమే కాదండి బాబు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు కూడా ప్రాబ్లంలోనే ఉన్నారు. విశ్వాసులు రహస్య రాకడ కొరకు ఎలా సిద్ధపడాలండి? 4 సువార్తలు యేసు ప్రభు చెప్పిన మాటలు వినాలి. ఏ సంఘములో అయితే చెప్తారో అక్కడికి వెళ్ళండి. తక్కిమ కొత్త నిబంధనలో యేసు ప్రభువుని గురించి, రక్షణ గురించి, ఎత్తబడుటకు ఏం చేయాలో ఆ మాటకు వస్తే ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు యేసు ప్రభువే స్వయంగా రాశారండి. ఎత్తబడే సంఘములో ఉండాలంటే ఏం చేయాలి? అవి ఎవరు బోధిస్తున్నారు? ఎప్పుడు చూసినా క్రీస్తుని వదిలేశారు, రాజ్య సువార్త వదిలేశారు, శిష్యరికం వదిలేశారు, 4 సువార్తల్లో ఉన్న ఆజ్ఞలు వదిలేశారు, ప్రభు అప్పగించిన పరిచర్య వదిలేశారు, క్రీస్తు సంఘం ఎలాగుండాలో అది వదిలేశారు, విశ్వాసులు వాక్యానుసారంగా క్రొత్త నిబంధన ప్రకారం ఎలా జీవించాలో అది వదిలేశారు. ఏదో చెప్పుకుంటున్నారు. వాగ్దానాల గోల ఎక్కువైపోయింది, ఆశీర్వాదాల గోల ఎక్కువైపోయింది, స్వస్థతల గోల ఎక్కువైపోయింది. ఎప్పుడు చూసినా ఇవే చెప్తారు. వాడి దగ్గరికి వెళ్ళేవారు మోసపోతున్నారు అన్న సంగతి మర్చిపోవద్దు ప్రియులారా. ఇవే అపాయకరమైన కాలములు. ఏది చెప్పాలో వారు చెప్పరు. అప్పుడు నష్టపోయేది ఎవరండి? విశ్వాసులు. రక్షణలో ఎలా నడవాలో వారికి తెలియటం లేదు. మభ్య పెడుతున్నారు, మోసం చేస్తున్నారు, మగత చేస్తున్నారు, మత్తు కల్పిస్తున్నారు. ఎందుకు? క్రీస్తును క్రొత్త నిబంధన బోధిస్తే ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, కానుకలు ఇవ్వరు. ఏది బోధిస్తే ఇస్తారు? వాగ్దానాలు బోధించండి, అంత బాగుంటుందని చెప్పండి.
నెక్స్ట్ వీక్ నీకు 2 లక్షలు వస్తున్నాయని చెప్పండి, అక్కడికే వెళ్తారు, అక్కడే కానుకలు ఇస్తారు. ఎక్కడ స్వస్థతలు ఉన్నాయి అక్కడికే వెళ్తారు. స్వస్థతలు కాదనడం లేదు, కానీ ఏది ముందు ఏదని కాదు, స్వస్థతలు తర్వాత వస్తాయి. పరిచర్య అంతా స్వస్థతలు కాదు, వాగ్దానాలు కూడా కాదు. ఈ రోజుల్లో ఈ ప్రాస్పెరిటీ గాస్పెల్ ఇంకొక దరిద్రం చేరింది. ఎలకండి అలాంటి స్థలాల్లో మీరు రక్షణ తగలబెట్టుకుంటారనమాట. అందుకే ఈ బైబిల్ స్టడీ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఎవరి ద్వారా వస్తాయండి? తప్పుడు బోధకుల ద్వారా వస్తాయి. ఇంకా నేను కొన్ని రెఫరెన్స్లు ఇస్తాను, మీరు తీసుకోండి. రహస్య రాకడలో ఎత్తబడుటకు ఈ అబద్ధ బోధకుల నుండి మనం విడిపింపబడాలి. వారి దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే వారి బోధలు విన్నామంటే మనం కూడా అపాయాల్లో పడిపోతామంటే ఎత్తబడే సంఘంలో ఉండు. ఇంకా కొన్ని రిఫరెన్స్లు, ఇవన్నీ కూడా పౌలు రహస్య రాకడకు ఇస్తున్న హెచ్చరికలు, ఎలా సిద్ధపడాలో. 1 తిమోతి 4:1, 2 తిమోతి 3:3, 1 యోహాను 2:18. ఈ 1 యోహాను 2:18లో యేసు ప్రభు క్రీస్తు విరోధిని గురించి మాట్లాడతాడు. అక్కడ ఒక మాట అంటాడు, ఇదివరకే వచ్చి ఉన్నారు. క్రీస్తు విరోధి ఒక్కడే కదా, మరి ఇదివరకే వచ్చి ఉన్నారంటే ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో రావాలి క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్. మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు? వాడి లాంటి క్రీస్తు విరోధులు వచ్చేసారు. అందులో ఒకడు అక్కడ యోహాన్ రాస్తున్నప్పుడు నీరో చక్రవర్తి, వాడే యాంటీ క్రైస్ట్. ఫైనల్ యాంటీ క్రైస్ట్ కాదు, యాంటీ క్రైస్ట్ లాంటి యాంటీ క్రైస్ట్. ఎవడండి వాడు? క్రీస్తు విరోధి, క్రీస్తుని విరోధించువాడు, క్రీస్తు విశ్వాసులను చంపువాడు. మరి ఒక రకంగా చెప్పాలంటే ప్రియులరా, ఈ అబద్ధ బోధకులందరూ కూడా క్రీస్తు విరోధులే. యేసు క్రీస్తుని తప్ప ఎవరు ఏది బోధించినా క్రీస్తు విరోధులే. ఇంతాక నేను చెప్పాను మీకు, నేను ప్రస్తుత కాలంలో వచ్చేసారు, ఎంత కేర్ఫుల్గా ఉండాలి. కానీ చివరిలో 7 ఏళ్ల శ్రమల కాలంలో అసలైన క్రీస్తు విరోధి ఒక వ్యక్తిగా వచ్చి చుక్కలు చూపిస్తాడండి రక్షణ లేని వారికి. వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు దీవిస్తే ఒకనాడు దాని గురించి కూడా నేను చెప్తాను. ఏం చెప్పుకుంటున్నాం ప్రియులారా? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఎవరి ద్వారా? తప్పుడు బోధకుల ద్వారా. మీరు ఎవరు ఏది బోధించినా వినండి ప్రియులారా, దాన్ని ఎలాగ తెలుసుకోవాలి? అదే రైట్ ఆర్ రాంగా ఎలా తెలుసుకోవాలంటే, వారు చెప్పేవి 4 సువార్తల్లో యేసు ప్రభు చెప్పారా? కొత్త నిబంధనలో ఎవరన్నా చెప్పారా? ఇంతే యాసిడ్ టెస్ట్. లేదు అంటే తప్పుడు బోధకులు. ఎస్, వారు క్రీస్తును ఆదిమ అపోస్తల బోధన చేస్తున్నారంటే గుడ్, తెలిసిపోద్ది అన్నమాట. అందుకే బెరియా అన్న సంఘము బైబిల్లో అద్భుతమైన సంఘము. వారు ఎవరు ఏది చెప్తే గుడ్డిగా నమ్మలా, దాన్ని పరిశీలించిరి. సరే, ముందుకెళ్దాం ప్రియులారా. గతించిన సందేశాల్లో ఈ అబద్ధ బోధకులు కనపరిచే కొన్ని భయంకరమైన దుర్గుణాలను పౌలు ప్రస్తావించినట్టు మనం చూసాం ప్రియులారా. దాదాపు ఒక 8 చూసాం. ఇప్పుడు 9వ చూద్దాం. ఏంటండి ఇది? 2 తిమోతి 3వ అధ్యాయం 2వ వచనములో అపవిత్రులు, గ్రీకులో అనోసియస్. అంటే గ్రీకు మాట తెలిస్తే ప్రియులారా అసలైన బయటకు వస్తుంది, పైన రాదు. నీకు అపవిత్రులు అంటే రకరకాలు చెప్పచ్చు. అనోసియస్ అనగా ఆజ్ఞాతిక్రమము చెయ్యువారు, అంటే ఆజ్ఞలను ఉల్లంఘించువారు, వాళ్ళనమాట అపవిత్రులు. ఎంత బాగుంటుందండి. మరి నాడు మనం చూస్తున్నాం ప్రియులారా, 2 రకాలుగా ఆజ్ఞాతిక్రమం చేసేవారు ఉన్నారు. ఒకరు సంఘములోనే విశ్వాసులు ఆజ్ఞలను ఉల్లంఘించేవారు ఉన్నారు, ఆజ్ఞాతిక్రమం చేసేవారు ఉన్నారు. ఏ ఆజ్ఞలు? ఎప్పుడు అంటాను నేను, స్టార్ట్ విత్ జీసస్ 4 సువార్తలు.
తర్వాత మిగతా కొత్త నిబంధన, తర్వాత పాత నిబంధన, బైబిల్ అంతా. బైబిల్లో ఉన్న ఆజ్ఞలు ఉల్లంఘించువారు కొంతమంది మంచి అధ్యయనం చేస్తున్నారు, కానీ కొంతమంది ఎక్కడ పెడితే అక్కడ ఉల్లంఘిస్తూ ఉన్నారు. భయంకరమైన పాపాల్లో కొనసాగుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమం చేస్తామో, ఆజ్ఞల విషయంలో పాపం చేస్తామో, దాని యొక్క ప్రతిఫలాలు అనుభవించక తప్పదండి ఈ భూలోకంలోనే. అందుకే ప్రియులరా, రక్షణ పొందిన వారు ఏ పాపములో కూడా కొనసాగకూడదు. ఆజ్ఞలన్నీ పాటించాలి. ఆజ్ఞానుసారముగా జీవించుటకు ప్రతిరోజు ఒక మంచి పోరాటాన్ని కొనసాగించాలి. ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకు వ్యతిరేకంగా పోరాటం. ప్రతి పాపాన్ని జయించాలి, ఆజ్ఞలన్నీ పాటించాలి. అప్పుడు ఆ జాబితాలోనికి మనము రాము. ఇది జీవితకాలం అంతా కొనసాగుతూనే ఉంటుంది ప్రియులరా. ప్రభువు కృపనిస్తారు, క్షమిస్తారు, కానీ ఆ పోరాటం మాత్రము ఉండాలన్నమాట. విరమించుకున్నామంటే ప్రాబ్లం. నో, లెట్ ద బ్యాటిల్ గో ఆన్. నేను జయించాలి. చేయొద్దన్నవి చేయకుండా ఉండాలి, చేయమనవి నేను చేయాలి అన్న బ్యాటిల్ వెళ్తూనే ఉండాలి. మరి ఎక్కువ ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ సిలువ శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను ఏదన్నా తప్పు చేస్తుంటే అది నువ్వు సిలువై, నీ సిలువ శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా చేయవలసి నువ్వు చేయుటకు నాకు శక్తిని ఇవ్వమని చెప్పండి. రెండవ రకం ఏంటంటే ప్రియులరా, ఆజ్ఞాతిక్రమము. ఇక్కడ లిస్టు ఎవరి గురించి ఇచ్చారండి? ఇది అబద్ధ బోధకులు. అబద్ధ బోధకులు కూడా ఆజ్ఞాతిక్రమమే ఆనాడు చేశారు, ఈనాడు చేస్తున్నారు. ఏంటండి ఆజ్ఞాతిక్రమం? యేసు ప్రభువు కానీ, పౌలు కానీ, పేతురు కానీ, ఆదిమ అపోస్తులు కానీ ఏది బోధించమని చెప్పారు? ఆనాడు సంఘములో అది బోధించకుండా ఆజ్ఞాతిక్రమం చేస్తూ తప్పుడు బోధలన్నీ తీసుకొచ్చేశారు సంఘములోనికి. నేటికి కూడా ప్రియులరా, లోపల నుండే తప్పుడు బోధకులు వచ్చి వారు అపవిత్రులు, ఆజ్ఞాతిక్రమం చెయ్యువారు. ఏ రకంగా ఆజ్ఞాతిక్రమం చేస్తున్నారండి? వారు యేసుక్రీస్తును బోధించరు, యేసు ప్రభు ఆజ్ఞలు బోధించరు, యేసుక్రీస్తునకు శిష్యరికాన్ని బోధించరు, మహా ఆజ్ఞ, గ్రేట్ కమిషన్, రాజ్య సువార్తను బోధించమని బోధించరు, ఎత్తబడే సంఘములో ఎలాగుండాలో అది బోధించరు. ఇవన్నీ ఆజ్ఞాతిక్రమాలే. ఏది బోధించమన్నది అది బోధిస్తేనే ఆజ్ఞను పాటించినట్టు. మరి యేసు ప్రభు ఆదిమ అపోస్తులు ఏది బోధించమని చెప్పారో అది బోధించకపోతే ఆజ్ఞాతిక్రమం. ఎంత జాగ్రత్తగా ఉండాలండి. మరి ఆ రకంగా అబద్ధ బోధకులు సహితం ఈ ఆజ్ఞాతిక్రమం చేసే బోధకుల దగ్గరికి వెళ్ళవద్దు. వారు మీ విశ్వాసాన్ని, రక్షణ సమస్తము తగలబెట్టడం మాత్రమే కాకుండా ఎత్తబడే సంఘములో ఉండకుండా మిమ్మల్ని చేస్తారు. ఎక్కడ యేసు ప్రభువును బోధిస్తున్నారు, 4 సువార్తలు బోధిస్తున్నారు, ఆదిమ అపోస్తుల బోధ ఎక్కడుందో ఇవన్నీ బోధిస్తూ పాత నిబంధన వాడుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. పాత నిబంధన వద్దనం, మస్ట్ బి ప్రీచ్డ్. కానీ కొత్త నిబంధన బోధించుటకు పాత నిబంధన వాడుకోవాలే, కానీ కొత్త నిబంధన వదిలేసి పాత నిబంధనగా ఎవరు బోధించరాదు. సరే ప్రియులరా, పోయిన వారం ఇచ్చిన ప్రశ్నలకు అద్భుతంగా జవాబులు చాలామంది రాశారండి. వారందరి పేర్లు చదువుతున్నాను. హార్టీ కంగ్రాచ్యులేషన్స్. మీకంటూ ఒక మంచి సర్టిఫికేట్ సిద్ధమవుతుంది, నేను చివరిలో పంపిస్తాను. వర్ధమానరావు గుంటూరు, రాజ్యలక్ష్మి గారు టంగుటూరు, సహోదరుడు జానథన్ గంగావతి కర్ణాటక, సిస్టర్ మహాలక్ష్మి ఖతార్, సిస్టర్ నాగమణి విశాఖపట్నం, బ్రదర్ సుబ్రహ్మణ్యం ఉత్తరప్రదేశ్, సహోదరి భారతి కుమార్ గల్ఫ్, సహోదరి గ్లోరీ కడప, డి మితూషా, గర్నెపూడి బేబీ గుంటూరు, డాక్టర్ యశోదా పటేల్, సహోదరి పి మాలతి పాల్, సహోదరి డి మేరీ సుజాత, సహోదరి చంద్రవతి, సహోదరి ఫీబీ శేఖర్, కుమారి డి దీప్తి కేరళ్. కంగ్రాచ్యులేషన్స్. మరి ఈరోజు నేను ఇచ్చిన సందేశం యొక్క
ప్రశ్నలు దయచేసి రాసుకోండి ప్రియులారా. నంబర్ 1, రహస్య రాకడకు రెండవ రాకడకు తేడా ఏమిటి? రెండవ ప్రశ్న, మత్తయి 24వ అధ్యాయము ఏ రాకడకు సంబంధించినది? మూడవ ప్రశ్న, సంఘమునకు అపాయకరమైన కాలములు ఎక్కడ నుండి వచ్చును? నాలుగవ ప్రశ్న, అపవిత్రులు అనగా ఎవరు? సంఘములో ఆజ్ఞాతిక్రమం చేయవారు ఇద్దరు, వారు ఎవరు? ప్రార్థన చేద్దాం ప్రియులరా. కాకినాడ నుండి డేవిడ్ రాజు గారు ప్రత్యేకమైన ప్రార్థన కోరారు. వారి కొరకు విన్న వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక యెహోవా దేవ, నీ గొప్ప నామాన్ని స్తుతిస్తూ పశ్చాత్తాపముతో విరిగి నలిగిన హృదయాలతో నీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. మమ్మలను క్షమించండి, కడగండి, శుద్ధీకరించండి, మా ప్రార్థన ఆలకించండి. డేవిడ్ రాజు గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం నైనా. మరి దేని నిమిత్తము వారు ప్రార్థన కోరి ఉన్నారు, వారి కొరకునైనా ప్రార్థన చేస్తూ ఉండగా యేసయ్యా వారిని మీరు దర్శించండి, వారి సమస్యలను పరిష్కారము చేయండి, వారి ప్రార్థనలు ఆలకించి ఆశీర్వదించండి. ఈ అపాయం అనారోగ్యం రాకుండా దీర్ఘాయుష్ వారికి, వారి కుటుంబ సభ్యులకి ఇచ్చి అన్ని విషయాల్లో ఆశీర్వదించండి నైనా. తండ్రి, మరి ఇప్పుడు నీ వాక్యం విన్న వారిని సైతం మీరు దీవించండి, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి, బంధకాల్లో ఉన్న వారిని విడిపించండి, సమస్యల్లో ఉన్న తండ్రి వారిని నీవే విడిపించి వారి సమస్యలను పరిష్కారము చేయండి ప్రభువా. ఎవరు కూడా ఈ అపాయానికి, ఏ ప్రమాదానికి గురి కాకుండా నీ సంరక్షణనిచ్చి దీర్ఘాయుష్నిచ్చి వారిని, వారి కుటుంబాలను సమృద్ధిగా దీవించండి. విత్తబడిన వాక్యాన్ని సహితము నూరంతులుగా ఆశీర్వదించుమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. మా నాన్నగారు ప్రసంగ చక్రవర్తి మాసిలామణి గారు ప్రారంభించిన కాపరి అన్న మాసపత్రిక నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది. అద్భుతమైన పత్రిక. నాన్నగారి సందేశాలు, నా సందేశాలు, ఇతర దైవ సేవకుల సందేశాలు మాత్రమే ఉంటాయి ఇందులో. అది ప్రతి కుటుంబం తెప్పించుకోవాలి. ఇక్కడ వస్తున్న అడ్రస్కు మీరు ఆ సాలు చందా పంపించి అడ్రస్సు మాకు తెలియచేసినట్లయితే ప్రతి నెల కూడా కాపరి పత్రిక మీకు వస్తుంది. అది మీరు చదవండి. విశ్వాసములో, ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతముగా ఎదగండి. ప్రియులారా, ప్రస్తుతము నేను 5 భాషల్లో టెలివిజన్లో కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాను. ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, హిందీ అండ్ తమిళ్. చాలా ఖర్చుతో కూడింది. నాకు సహాయం చేయండి. శ్రేష్టమైన సందేశాలు, వాక్యానుసారమైన సందేశాలు యేసు క్రీస్తుని నేను బోధిస్తున్నాను. మరి ఈ కార్యక్రమాలు పెంపొందించుటకు, కార్యక్రమాల కొరకు నా కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే కూడా ఇక్కడ వస్తున్న నంబర్ కాల్ చేసి స్పాన్సర్ చేయండి. మీ కానుకలు పంపించుటకు ఇక్కడ వస్తున్న QR కోడ్ మీరు మీ సెల్ ఫోన్స్లో ఆ ఫోటో తీసుకోండి. దాని ద్వారా సునాయాసంగా పంపించగలుగుతారు. ఆన్లైన్లో పంపాలంటే ఇక్కడ వస్తున్న సమాచారము దయచేసి మీరు నోట్ చేసుకోండి. ఆన్లైన్లో కూడా కానుకలు పంపించవచ్చు. ఎవరైనా మనీ ఆర్డర్ పంపాలా లేకపోతే చెక్కు పంపాలి అని అంటే ఇక్కడ వస్తున్న అడ్రస్ మీరు నోట్ చేసుకొని దానికి మీరు పంపించవలసిందిగా కోరుతూ ఉన్నాను ప్రియులరా. మరి ఈ చివరి దినాల్లో నిజమైన సువార్త, యేసు ప్రభువును, ఆయన రక్షణను, ఆయన శిష్యరికాన్ని బోధించడం కన్నా వేరొక ఆశీర్వాదం ఇంకోటి ఉండదు. మరి ఆ రకంగా ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నందుకు యేసు ప్రభు మిమ్మును, మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం చెప్తున్నాను. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం వాక్యం విన్న వారందరికీ, సమృద్ధి వాక్యం కార్యక్రమాలకి, ప్రభు సేవంతటికి సదాకాలము తోడుగొనుగాక. ఆమెన్.